ఒక దేశం అనేది ఎకనామికల్గా గ్రో అవుతూనే దాని డిఫెన్స్ సిస్టమ్ని కూడా కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక దేశానికి ఎప్పుడు ఎక్కడి నుంచి ముప్పు వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ అలాంటి సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడంలో ఆ దేశం యొక్క డిఫెన్స్ ఫోర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. డిఫెన్స్ అంటే మెయిన్గా 3 విభాగాలు ఉంటాయి. ఈ 3 విభాగాల్లోనూ ఎయిర్ ఫోర్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనరల్గా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చాలా రకాల విమానాలు పనిచేస్తూ ఉంటాయి, కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటిలోనూ అతి ముఖ్యమైనవి ఫైటర్ జెట్స్. సో ఈ వీడియోలో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన టాప్ 6 ఫైటర్ జెట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 6 యూరో ఫైటర్ టైఫూన్. ఇది యూరోప్కి చెందిన ట్విన్ ఇంజన్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. దీన్ని యుద్ధ సమయాల్లో ఎయిర్ సుపీరియారిటీ కోసం డిజైన్ చేశారు. దీన్ని యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు ఇటలీ దేశాలు కలిసి 1983లో తయారు చేద్దాం అనుకున్నాయి. కానీ డిజైన్ విషయంలో వచ్చిన కొన్ని డిసగ్రిమెంట్స్ కారణంగా ఫ్రాన్స్ ఈ ప్రోగ్రాం నుంచి తప్పుకొని దాని సొంత డసాల్ట్ రఫేల్ మీద దృష్టి పెట్టింది. ఇక యూరోఫైటర్ విషయానికి వస్తే దీన్ని బ్రిటిష్ ఏరోస్పేస్ EAP అనే ఏవియేషన్ కంపెనీ డెవలప్ చేసింది. దీన్ని 2003లో మొట్టమొదటిసారిగా పబ్లిక్ అపీరియన్స్లోకి తీసుకొచ్చారు. ఈ యూరోఫైటర్ 16 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు మరియు 11,000 కేజీల బరువు కలిగి ఉంటుంది. ఇక యూరోఫైటర్ మ్యాక్సిమం స్పీడ్ 2.0 మ్యాక్గా రికార్డ్ అయింది. నిజానికి 1 మ్యాక్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్కి సమానం. సౌండ్ అనేది గంటకి 1225 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఈ ఫైటర్ జెట్ గంటకి సుమారు 2500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక దీని రేంజ్ విషయానికి వస్తే 2900 కిలోమీటర్స్. రేంజ్ అంటే సింపుల్గా టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ మధ్యలో ఒక ఫ్లైట్ కవర్ చేయగలిగే మ్యాక్సిమం డిస్టెన్స్ అని అర్థం. అంతేకాకుండా దీని సర్వీస్ సీలింగ్ కెపాసిటీ 19,800 మీటర్స్. సర్వీస్ సీలింగ్ అంటే గాల్లో ఒక ఫ్లైట్ చేరుకోగల మ్యాక్సిమం హైట్ అని అర్థం. ఈ యూరోఫైటర్ ప్రత్యేకతలు దీనికున్న మల్టీ మిషన్ అబిలిటీస్. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫైటర్ జెట్ ఒకేసారి ఎయిర్ అండ్ గ్రౌండ్ అటాక్స్ని డిఫెండ్ చేసుకోవడంతో పాటు కౌంటర్ అటాక్స్ కూడా చేయగలదు. ఇక దీంట్లో వాడిన వెపన్ సిస్టమ్ భారీగా ఉంటుంది. వెపన్స్ని లాంచ్ చేయడానికి టోటల్గా 14 లాంచ్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్, రాకెట్స్తో పాటు 27mm మేజర్ కెనాన్ని లోడ్ చేసి ఉంచుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్ దగ్గరున్న బెస్ట్ ఫైటర్ జెట్ ఈ యూరో ఫైటర్ టైఫూన్. ఇంకా దీని ఒక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి $105 మిలియన్, అంటే సుమారు 770 కోట్ల రూపాయలు. ప్రస్తుతం యూరోపియన్ కంట్రీస్ మాత్రమే ఈ ఫైటర్ జెట్ని వాడుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 5 డసాల్ట్ రఫేల్. ఇది ఫ్రాన్స్కి చెందిన ట్విన్ ఇంజన్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. దీన్ని యుద్ధ సమయాల్లో ఎయిర్ సుప్రిమసీ, గ్రౌండ్ సపోర్ట్, యాంటీషిప్ స్ట్రైక్ మరియు న్యూక్లియర్ డ్రాప్స్ కోసం డసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేసింది. 2001 మే 18న మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ ఈ ఫైటర్ జెట్ని లాంచ్ చేసింది. ఇక ఈ రఫేల్ 15 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు మరియు 10,000 కిలోల బరువు కలిగి ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాని బరువుకి సమానమైన బరువుని ఈ రఫేల్ మోయగలదు. అందుకనే దీనికి అత్యంత బరువు లిఫ్ట్ చేయగల ఫైటర్ జెట్గా పేరుంది. ఈ ఫైటర్ జెట్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ దీని ఫ్యూయలింగ్. అత్యవసర పరిస్థితుల్లో గాల్లోనే రీఫ్యూయల్ చేసుకోగల కెపాసిటీ దీనికి ఉంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే దీని టాప్ స్పీడ్ 1.5 మ్యాక్గా రికార్డ్ అయింది. అంటే ఈ ఫైటర్ జెట్ గంటకి సుమారు 1900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రఫేల్ యొక్క టోటల్ రేంజ్ 3700 కిలోమీటర్స్ అండ్ దీని సర్వీస్ సీలింగ్ కెపాసిటీ 15,240 మీటర్స్. ఇక దీని ప్లస్ పాయింట్స్ దీనికున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ మరియు రాడార్ సిస్టమ్. వీటి సాయంతో ఇవి శత్రువుల్ని సులభంగా కనిపెట్టి అంతం చేయగలవు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రఫేల్ అనేది 40 టార్గెట్స్ని ట్రాక్ చేస్తూనే సైమల్టేనియస్గా 4 టార్గెట్స్ని అటాక్ చేయగలదు. నెక్స్ట్ దీని వెపన్ సిస్టమ్. ఈ రఫేల్లో వెపన్స్ని లాంచ్ చేయడానికి టోటల్ 14 లాంచింగ్ పాయింట్స్ ఉంటాయి. వీటిలో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, సెల్ఫ్ డిఫెన్స్ మిసైల్స్, 125 రౌండ్స్ క్యాపబిలిటీ ఉన్న GI-80 M791 ఆటో కెనాన్తో పాటు ASMPA న్యూక్లియర్ మిసైల్స్ని వాడతారు. అందుకనే ఎక్స్పర్ట్స్ దీన్ని వరల్డ్స్ బెస్ట్ వర్సటైల్ ఫైటర్ జెట్గా పిలుస్తారు. ఫైనల్గా ఈ రఫేల్ ఒక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి $86 మిలియన్, అంటే సుమారుగా 670 కోట్లు. ప్రస్తుతం ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్, ఇండియన్, ఈజిప్టియన్ మరియు ఖతార్ ఎయిర్ ఫోర్స్లు ఉపయోగిస్తున్నాయి.
నెక్స్ట్ నెంబర్ 4 చెంగ్డు J-20. ఇది చైనాకు చెందిన సింగిల్ సీటెడ్ ట్విన్ ఇంజన్ 5th జనరేషన్ మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీన్ని చైనాకి చెందిన చెంగ్డు ఏరోస్పేస్ కార్పొరేషన్ అనే కంపెనీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కోసం డిజైన్ చేసింది. ఈ J-20 ఫైటర్ జెట్ని చైనా 2011లో జరిగిన చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో అఫీషియల్గా లాంచ్ చేశారు. అయినప్పటికీ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకొని 2017లో సర్వీస్లోకి తెచ్చారు. చైనా చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ J-20 ఫైటర్ జెట్ 20 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పు మరియు 19,400 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇక దీని టాప్ స్పీడ్ 1.7 మ్యాక్గా రికార్డ్ అయింది. అంటే ఈ ఫైటర్ జెట్ గంటకి సుమారు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక J-20 టోటల్ రేంజ్ 3400 కిలోమీటర్స్ అండ్ దీని టోటల్ సర్వీస్ సీలింగ్ వచ్చేసి 18,000 మీటర్స్గా రికార్డ్ అయింది. ఇక ఈ J-20 యొక్క వెపన్ సిస్టమ్ విషయానికి వస్తే దీంట్లో వెపన్స్ కోసం టోటల్ 8 లాంచింగ్ పాయింట్స్ ఉంటాయి. వీటిల్లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాటు గైడెడ్ బాంబ్స్ని ఉంచుతారు. ఇకపోతే ఈ J-20లోని పూర్తి టెక్నికల్ డీటెయిల్స్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ని చైనా బయటపెట్టలేదు. కానీ ఒక్క యూనిట్ కాస్ట్ అప్రాక్సిమేట్గా $50 మిలియన్ ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 366 కోట్లు. నెక్స్ట్ నెంబర్ 3 సుఖోయ్ Su-57. ఈ సుఖోయ్ Su-57 అనే ఎయిర్ క్రాఫ్ట్ రష్యాకి చెందిన సింగిల్ సీటెడ్ ట్విన్ ఇంజన్ 5th జనరేషన్ మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీన్ని ఎయిర్ సుపీరియారిటీ మరియు అటాక్ ఆపరేషన్స్ కోసం రష్యా 2002 నుంచి డెవలప్ చేస్తుంది. దీన్ని రష్యా యొక్క ఫ్లాగ్షిప్ ఎయిర్ క్రాఫ్ట్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే స్టెల్త్ టెక్నాలజీని వాడిన వన్ అండ్ ఓన్లీ రష్యన్ జెట్ ఈ సుఖోయ్ Su-57. ఈ సుఖోయ్ Su-57ని మొట్టమొదటిసారిగా 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ఈ ఫైటర్ జెట్ 22 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు మరియు 18,500 కిలోల బరువు కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 7,000 కిలోల వెయిట్ని లిఫ్ట్ చేయగల కెపాసిటీ ఈ ఫైటర్ జెట్కి ఉంది. ఇక దీని టాప్ స్పీడ్ 1.6 మ్యాక్గా రికార్డ్ అయింది. అంటే ఈ సుఖోయ్ Su-57 గంటకి 2120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. టోటల్ రేంజ్ వచ్చేసరికి 3500 కిలోమీటర్స్ అండ్ దీని మ్యాక్సిమం సర్వీస్ సీలింగ్ 20,000 మీటర్స్. అంటే సుమారు 20 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఫైటర్ జెట్ ట్రావెల్ చేయగలదు. ఈ సుఖోయ్ Su-57 ఫైటర్ జెట్ మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ. ఎందుకంటే యుద్ధ సమయాల్లో శత్రువుల రేడార్స్కి దొరకకుండా వాటిని అటాక్ చేయడంలో ఈ స్టెల్త్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో వాడిన వెపన్ సిస్టమ్స్ విషయానికి వస్తే ఈ సుఖోయ్ Su-57లో వెపన్స్ని లాంచ్ చేయడానికి టోటల్ 12 లాంచింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే 6 ఇంటర్నల్ గాను 6 ఎక్స్టర్నల్ గాను ఉంటాయి. ఈ లాంచింగ్ పాయింట్స్లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, యాంటీ రేడియేషన్ మిసైల్స్తో పాటు 30mm గ్రియాజోవ్ షిప్నో 31 క్యానాన్ని వాడతారు. ఫైనల్గా దీని ఒక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి $42 మిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 310 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్స్ని ఇంకా రష్యన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ నెంబర్ 2 F-35 లైట్నింగ్ II. ఇది అమెరికాకు చెందిన సింగిల్ సీటెడ్ సింగిల్ ఇంజన్ మల్టీ రోల్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీన్ని అమెరికాకు చెందిన నార్థ్రప్ గ్రమన్ మరియు బ్రిటన్కి చెందిన BAE సిస్టమ్స్ అనే 2 ఏరోస్పేస్ కంపెనీలు కలిసి డిజైన్ చేశాయి. దీన్ని యుద్ధ సమయాల్లో ఎయిర్ సుపీరియారిటీ మరియు స్ట్రైక్ మిషన్స్ కోసం ఉపయోగిస్తారు. ఈ ఫైటర్ జెట్ని మొట్టమొదటిసారిగా 2006లో లాంచ్ చేశారు. ఈ F-35 ఫైటర్ జెట్ 15.7 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు మరియు 13,290 కిలోల బరువు కలిగి ఉంటుంది. అంతేకాకుండా 9,000 కిలోల బరువుని ఎక్స్ట్రాగా మోయగల కెపాసిటీ ఈ F-35కి ఉంది. ఇక దీని టోటల్ టాప్ స్పీడ్ 1.6 మ్యాక్గా రికార్డ్ అయింది. అంటే ఈ F-35 ఫైటర్ జెట్ గంటకి 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని టోటల్ రేంజ్ వచ్చేసరికి 2200 కిలోమీటర్స్ అండ్ దీని మ్యాక్సిమం సర్వీస్ సీలింగ్ వచ్చేసరికి 18,300 మీటర్స్. అంటే సుమారు 18 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ఈ F-35 ఫైటర్ జెట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దీని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. ఎందుకంటే F-35 యుద్ధ సమయాల్లో తన అపోనెంట్ ఫ్లైట్స్ యొక్క సిగ్నల్స్ని జామ్ చేసి వాటిని పని చేయకుండా చేస్తుంది. అందుకనే ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఫ్లయింగ్ హ్యాకర్గా పిలుస్తారు. ఇక వెపన్స్ విషయానికి వస్తే ఈ F-35 ఫైటర్ జెట్లో టోటల్ 10 లాంచింగ్ పాయింట్స్ ఉంటాయి.
వీటిల్లో 4 ఇంటర్నల్ స్టేషన్స్ గాను 6 ఎక్స్టర్నల్ స్టేషన్స్ గాను ఉంటాయి. ఈ స్టేషన్స్ లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్, B61 న్యూక్లియర్ బాంబ్స్ తో పాటు 180 రౌండ్స్ కెపాసిటీ ఉన్న 25mm GAU-22A రోటరీ కెనాన్ ని ఫిక్స్ చేసి ఉంచుతారు. ఇక F-35 లైట్నింగ్ 2 ఒక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి $122 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 893 కోట్ల రూపాయలు. ఇంత ప్రైస్ ఉంది కాబట్టి దీనికి వరల్డ్స్ సెకండ్ కాస్ట్లీయెస్ట్ ఫైటర్ జెట్ గా రికార్డు ఉంది. ప్రస్తుతం ఈ F-35 ఫైటర్ జెట్స్ ని అమెరికా, ఇటలీ, జపాన్లతో పాటు 13 దేశాల్లో వాడుతున్నారు. సో ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 1 F-22 ర్యాప్టర్. ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్. ఇది అమెరికాకు చెందిన సింగిల్ సీటెడ్ ట్విన్ ఇంజన్ 5th జనరేషన్ మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీన్ని ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు సిగ్నల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ కోసం డిజైన్ చేశారు. అమెరికాకు చెందిన బోయింగ్ మరియు మార్టిన్ లాకిడ్ అనే 2 కంపెనీలు కలిసి US ఎయిర్ ఫోర్స్ కోసం వీటిని డెవలప్ చేశారు. ఈ F-22 ర్యాప్టర్ని మొట్టమొదటిసారిగా 2005లో పబ్లిక్ అపీరెన్స్లోకి తెచ్చారు. ఇక ఈ F-22 ఫైటర్ జెట్ 19 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పు మరియు 19,700 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇక ఈ F-22 టోటల్ టాప్ స్పీడ్ 2.25 మ్యాక్గా రికార్డ్ అయింది, అంటే గంటకి సుమారు 2700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక ఈ ఫైటర్ జెట్ యొక్క టోటల్ రేంజ్ 2961 కిలోమీటర్స్ అండ్ దీని మ్యాక్సిమం సర్వీస్ సీలింగ్ వచ్చేసరికి 20,000 మీటర్స్. ఇక ఈ F-22 ర్యాప్టర్ అన్ని విషయాల్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల పవర్ఫుల్ ఫైటర్ జెట్. కానీ దీంట్లో ఉన్న హైలైట్ ఫీచర్ దీని స్టెల్త్ క్యాపబిలిటీస్. యుద్ధ సమయాల్లో వేరే ఏ ఫైటర్ జెట్కి చిక్కకుండా అన్నిటినీ మట్టి కరిపించగల సత్తా ఈ ఫైటర్ జెట్కి పుష్కలంగా ఉంది. అందుకనే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్తో US ఎయిర్ ఫోర్స్ బలం ఎంతగానో పెరిగింది. ఇక వెపన్ సిస్టమ్స్లోనూ ఇదేమీ తక్కువ కాదు. కాకపోతే ఈ ఫైటర్ జెట్లో మ్యాక్సిమం వెపన్స్ ఇంటర్నల్ స్టేషన్స్లోనే లోడ్ అయి ఉంటాయి. అందుకనే ఎక్స్టర్నల్గా ఓన్లీ 4 లాంచింగ్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఇక ఈ లాంచ్ స్టేషన్స్లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్తో పాటు 480 రౌండ్స్ కెపాసిటీ ఉన్న 20mm M61A2 రోటరీ కెనాన్ని లోడ్ చేస్తారు. ఇక ఈ F-22లో ఉన్న ఫీచర్స్తో పాటు దీని కాస్ట్ కూడా వేరే ఎయిర్ క్రాఫ్ట్స్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ఒక్క యూనిట్ కాస్ట్ సుమారు $339 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అక్షరాల 2,483 కోట్ల రూపాయలు. కానీ ప్రస్తుతం ఈ F-22 ఫైటర్ జెట్ని ఓన్లీ US ఎయిర్ ఫోర్స్ మాత్రమే వాడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.